హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 7th క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్ 2021 సిలబస్ అనుగుణంగా మ్యాథ్స్ న్యూ సిలబస్ లో 7th లెసన్ లో బారు వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ అనే ఒక సబ్ టాపిక్ ఇచ్చాడు ఫ్రెండ్స్. మరి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్రతి ప్రాబ్లం క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడము జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మరి టాపిక్ వెళ్లే ముందు ఒక చిన్న విషయము, ఎవరైనా కంప్లీట్ ఎస్జిటి ని బేస్ చేసుకొని ఒక షెడ్యూల్ ప్రకారము ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కేవలము 800 రూపీసే ఫ్రెండ్స్. ఎవరికైనా బిల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. మరి కంప్లీట్ తెలుగు అయితే 200 రూపీస్, కంప్లీట్ మ్యాథ్స్ అయితే 200 రూపీస్, ఇండివిజువల్ సబ్జెక్ట్స్ పరంగా అయితే కంప్లీట్ ప్యాకేజ్ అయితే 800 రూపీస్ ఫ్రెండ్స్. బిల్లింగ్ ఉన్న వాళ్ళు కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్తే ఫస్ట్ బారు వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ ఈ టాపిక్ ను బేస్ చేసుకొని ఆల్రెడీ మనము ప్రీవియస్ వీడియో డిస్కస్ చేశాము. మీరు అంకగణితము అర్థమెటిక్ అనే టాపిక్ లో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు చెక్ చేసుకోగలరు. బట్ ఇక్కడ న్యూ సిలబస్ లో ఇచ్చినటువంటి ప్రతి ప్రాబ్లం మళ్ళీ ఒక్కసారి మీకు రికలెక్ట్ చేస్తుంది అంతే ఫ్రెండ్స్. ఆల్రెడీ టాపిక్ అయితే అయిపోయింది. మరి ఇక్కడ బారు వడ్డీ అంటే ఏంటి, అసలు ఇక్కడ వడ్డీ మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ బారు వడ్డీ పరంగా నేను ఎవరికైనా ఒక అప్పు ఇచ్చాను అనుకోండి, లేదా నేనే వేరే వాళ్ళ దగ్గర ఒక అప్పు తెచ్చుకున్నాను అనుకోండి, ఎంతైతే అప్పు తెచ్చుకున్నామో అది మనకేమవుతుంది అంటే అసలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలకైతే తెచ్చుకుంటామో అది కాల పరిమితి అవుతుంది. ఎంత వడ్డీకి అంటే 5% 10% తెచ్చుకుంటాం కదా, ఆ వడ్డీ మనకి ఏమవుతుంది అంటే వడ్డీ రేటు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. అంటే అసలు ప్రిన్సిపల్, టైం పీరియడ్ కాల పరిమితి, ఆర్ వడ్డీ రేటు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మరి ఆ కాల పరిమితి అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ మనకు తిరిగి ఇస్తారు కదా, మరి వడ్డీ ఇస్తారా, వడ్డీతో సహా అసలు కూడా కలిపి ఇస్తారా అంటే మనం ఎంతైతే అసలు ఇచ్చింటామో ఆ అసలుకి వడ్డీ కూడా కలిపి ఇస్తారు. ఆ కలిపి ఇచ్చేది మనకి ఏమవుతుంది అంటే మొత్తం అవుతుంది. అంటే ఇక్కడ మనం ఇచ్చిన దానికి ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి కదా వాళ్ళు, అది వడ్డీ అవుతుంది. అసలుతో పాటు వడ్డీ కూడా కలిపిస్తే మనకి అదేమవుతుంది అంటే మొత్తము అమౌంట్ అవుతుంది. మరి దానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటి అంటే ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100. అందరికి తెలిసిన ఫార్ములానే. ఎస్ఐ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, పిటిఆర్ బై 100. ఇక్కడ ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ అని, పి అంటే ప్రిన్సిపల్ అసలు అని, టీ అంటే టైం పీరియడ్ కాల పరిమితి, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేటు అంటాం. మరి ఇది వడ్డీ. మరి సర్టన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మనకు అసలుతో పాటు వడ్డీ కూడా కలిపిస్తారు కదా, అది అమౌంట్ అవుతుంది, మొత్తం అవుతుంది. మరి అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే మనం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్స్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేయాలి. కాబట్టి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ మనకి ఏమవుతుంది అంటే అమౌంట్ అవుతుంది. ఈ రెండు ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, ఈ బారు వడ్డీ అనేటువంటి టాపిక్ మీరు ఈజీగా చేయగలరు. ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా పిటిఆర్ బై 100, అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా పి ప్లస్ ఎస్ఐ. మరి ఇచ్చిన క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు, దాన్ని బేస్ చేసుకొని ఈ ఫార్ములాస్ మనం ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనేదే మన కాన్సెప్ట్. ఓకేనా. మరి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను చూడండి, సాధారణ వడ్డీ మరియు మొత్తములను లెక్కించండి అని అసలు ఇచ్చాను, కాలం ఇచ్చాను, వడ్డీ రేట్ ఇచ్చాను. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఒక ప్రాబ్లం నేను చెప్తా, ఒక ప్రాబ్లం మీరు చేయండి. ఇలా ఇవ్వకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సెంటెన్స్ ఫార్మేషన్ లో ఇస్తారు. మరి సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఇస్తారు చూడండి. అసలు 25,000 రూపాయలకై సంవత్సరానికి 12% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరములకు అగో సాధారణ వడ్డీ ఎంత అంటాడు. లేదా అదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు. అసలు 25,000 రూపాయలపై సంవత్సరానికి 12% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరములకు అగో మొత్తం ఎంత అంటే ఇక్కడ సాధారణ వడ్డీ అడిగినా మొత్తం అడిగినా కానీ ఈ ఫార్ములానే కాబట్టి రెండు క్లబ్ చేసి సింగిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ మరి సాధారణ వడ్డీ ఫార్ములా ఏం చెప్పాను, ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100. అసలు అంటే ఏంటి, పి డైరెక్ట్ ఫార్ములా. కాలం అంటే ఏంటి, టైం పీరియడ్. వడ్డీ అంటే ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్, వడ్డీ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్, కాలం అంటే టైం పీరియడ్, సంవత్సరాలు అంటే టైం పీరియడ్, పర్సెంటేజ్ ఉంది అంటే వడ్డీ రేటు, అసలు ఎంత ఇచ్చాడు 25,000. పి తెలుసు, టీ తెలుసు, ఆర్ తెలుసు కాబట్టి మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఎస్ఐ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అప్పుడు ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది, పిటిఆర్ బై 100. ప్రిన్సిపల్ ఎంత ఫ్రెండ్స్ 25,000 ఇంటూ టైం పీరియడ్ 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% బై 100. Here 0 0 cancel, 0 0 cancel. So
25 3 జా 75, 75 into 12, 12 5 జా 60, 12 7 జా 84, సో 90. ఏమొస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 9,000 రూపీస్ ఏమొస్తుంది అంటే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. సో ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR by 100 అనే ఫార్ములా యూజ్ చేసి ఇక్కడ వడ్డీ ఎంత వస్తుందంటే 9,000 రూపీస్ వస్తుంది. ఇన్ కేసు ఇంతవరకే క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆన్సర్ ఏమవుతుందంటే 9,000. ఇక్కడ ఎక్స్టెన్షన్ తో అసలు 25,000 రూపాయలపై సంవత్సరానికి 12% వడ్డీ రేట్ చొప్పున 3 సంవత్సరములకు మొత్తం ఎంత అని అడిగారు అనుకోండి, మొత్తం ఎంత అని అడిగితే వడ్డీ కనుక్కున్న తరువాత ఈ వడ్డీతో పాటు అసలు కూడా యాడ్ చేసామనుకోండి, మనకి ఏమొస్తుంది మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తము అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమని చెప్పాను ఇక్కడ, ప్రిన్సిపల్ ప్లస్ ఎస్ఐ. ప్రిన్సిపల్ ఎంత 25,000, 25,000 ప్లస్ 9,000 ఎంత ఫ్రెండ్స్ 34,000. సో మొత్తం మనకి ఎంత వస్తుంది అంటే 34,000 రూపీస్ వస్తుంది. అంటే ప్రిన్సిపల్ తో పాటు వడ్డీ కూడా యాడ్ చేస్తుంది, ఏమవుతుంది అంటే టోటల్ అమౌంట్ మొత్తం అవుతుంది. ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR by 100 ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఇంట్రెస్ట్ వడ్డీ వచ్చేస్తుంది. ఓకేనా, ఇది మీరే చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. మరి ఇంకో ప్రాబ్లం చూడండి బోర్డు మీద. కొంత సొమ్ముపై సంవత్సరానికి 12% వడ్డీ రేటుతో 3 సంవత్సరములలో సాధారణ వడ్డీ 18,000 రూపాయలు అయినా అసలు ఎంత? ఇక్కడ మీరు బారు వడ్డీ టాపిక్ లో ఏమి ఇచ్చాడు అనేది స్పష్టంగా మీకు అర్థమైతే చాలు ఫ్రెండ్స్. సో ఇదే ఫార్ములాను బేస్ చేసుకొని ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ ఈజీగా చేయగలరు. కొంత సొమ్ముపై అంటే అసలు లేదు, ఇక్కడ అడిగాడు చూడండి, అయినా అసలు ఎంత అని అడిగాడు. అసలు ఎంత అంటే ఏం కనుక్కోమన్నాడు, P ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో P వాల్యూ కనుక్కోవాలి అంటే ప్రిన్సిపల్ అసలు కనుక్కోవాలి. నెక్స్ట్ 12% వడ్డీతో, పర్సెంటేజ్ ఉందంటే మీకు ఏం చెప్పాను ఇందాక, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు 12% ఇచ్చాడు. నెక్స్ట్ 3 సంవత్సరంలో దట్ ఈస్ టైం పీరియడ్, T ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు 3 years ఇచ్చాడు. సాధారణ వడ్డీ అని ఇచ్చాడు, క్లియర్ గా వడ్డీ అని ఇచ్చాడు కాబట్టి ఎస్ఐ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు 18,000 రూపీస్. మీకు అర్థం కావాలని ఇలా రాస్తున్నా, మీరు డైరెక్ట్ గా వడ్డీ తెలుసు, టైం పీరియడ్ తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, అసలు కనుక్కోవాలి. డైరెక్ట్ ఫార్ములా ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR పై అప్లై చేసి ప్రిన్సిపల్ క్యాలిక్యులేట్ చేసి సరిపోతుంది. మీకు అర్థం కావాలని ప్రతి స్టెప్ రాస్తున్నా. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు ప్రతి స్టెప్ రాసే టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. మ్యాథ్స్ అనేది బై ప్రాక్టీస్ వల్ల విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆన్సర్ చేయగలగాలి. ఓకేనా, మరి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, టైం పీరియడ్ తెలుసు, సింపుల్ ఇంట్రెస్ట్ తెలుసు, మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ప్రిన్సిపల్ కనుక్కోవాలి. సో సేమ్ ఫార్ములా ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, PTR by 100. మళ్ళీ సపరేట్ గా P కి ఫార్ములా రాసుకుని అంత టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎస్ఐ ఎంత ఫ్రెండ్స్ 18,000 ఈజ్ ఈక్వల్ టు P క్యాలిక్యులేట్ చేయాలి, టైం పీరియడ్ 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% by 100. సో ఇక్కడ న్యూమరేటర్ ఏమైనా క్యాన్సిలేషన్స్ పోతే క్యాన్సిలేషన్స్ చేసుకోవచ్చు. 3 1s 3 6 18 0 0. నెక్స్ట్ 6 తో 6 2s 12, 6 1s 0 0. Again 2 1s 2 50s 100. P into 1 into P, that is P is equal to 50 into 100, that is 5,000. 50 into 100 ఏమవుతుంది 5,000. అంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత వస్తుంది అంటే ఫ్రెండ్స్, ఏమైనా క్యాన్సిలేషన్స్ చూడండి ఒక్కసారి, ఇంకో 0 మిస్ అయినట్టుంది. 3 1s 3 6 1 2 3 zeros, again 3 zeros, ఒక 0 మిస్ అయింది చూడండి ఫ్రెండ్స్. అగైన్ 6 2s 6 1s ఒక 0 మిస్ అయింది, ఎందుకంటే మీకు ఎంత వడ్డీ ఉన్నప్పుడు అమౌంట్ ఎక్కువ ఉంటుంది. సో 500 ప్లస్ 1000, దట్ ఈస్ 50,000. ఇక్కడ 0 మిస్ అయ్యాను, సో మీరు అబ్జర్వ్ చేసింటారు నాకు తెలిసి. సో ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుందంటే ఫ్రెండ్స్, ప్రిన్సిపల్ 50,000 రూపీస్. మరో 2 ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే, ఎంత సమయంలో అసలు 45,000 రూపీస్ సంవత్సరానికి 10% వడ్డీతో మొత్తము 63,000 రూపీస్ అవుతుందని ఇచ్చాడు. ఇక్కడ మీరు క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కోవాలి, క్వశ్చన్ టు ఆన్సర్. ఎంత సమయంలో అని ఇచ్చాడు, ఎంత సమయంలో అంటే ఏం కనుక్కోవాలి ఫ్రెండ్స్, T ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ అసలు అని ఇచ్చాడు క్లియర్ గా, ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 45,000 రూపీస్. నెక్స్ట్ సంవత్సరానికి 10% అని ఇచ్చాడు, 10% ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మొత్తం అని ఇచ్చాడు, మొత్తం అంటే అర్థం ఏంటి, అమౌంట్ ఇచ్చాడు 63,000 రూపీస్ ఇచ్చాడు. ఇక్కడ మొత్తం ఇచ్చాడు, మొత్తము అంటే అమౌంట్, అసలు ప్రిన్సిపల్ ఇచ్చాడు, 10% వడ్డీ రేటు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ఎంత సమయంలో, టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ P తెలుసు, R తెలుసు, A తెలుసు, మనం కనుక్కోవాల్సింది టైం పీరియడ్. T ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. డైరెక్ట్ గా ఫార్ములా లేదు దీన్ని బేస్ చేసుకొని, బట్ అమౌంట్ కి ఫార్ములా ఉంది ఫ్రెండ్స్.
ఇక్కడ ఎక్కడ ఎస్ఐ కనిపించడం లేదు చూడండి, అంటే మనకు వడ్డీతో సంబంధం లేదు ఇక్కడ. ఓకేనా, వడ్డీని మనం ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనేది ఇక్కడ కాన్సెప్ట్. మరి అమౌంట్ తెలుసు కాబట్టి అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఫార్ములా ఏం చెప్పాను, పి ప్లస్ ఎస్ఐ అని చెప్పాను. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే మనం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ తో పాటు వడ్డీ కూడా యాడ్ చేసుకుంటే మనకు వచ్చేది అమౌంట్ మొత్తం అవుతుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఎస్ఐ. మరి పి ప్లస్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఉంది. ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, పిటిఆర్ బై 100. ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా పిటిఆర్ బై 100. ఇప్పుడు చూడండి, పి తెలుసు, ఆర్ తెలుసు, అదేవిధంగా ఏ తెలుసు, మనకు అనుకోవాల్సింది ఏంది టీ. దీన్ని కొంచెం మనం మాడిఫై చేసాం అనుకోండి, మాడిఫై చేసిన ఒకటి చేయకపోయినా ఒకటే చేస్తే ఇక్కడ పీ కామన్ తీయచ్చు. పీ కామన్ తీస్తే 1 ప్లస్ పీ కామన్ తీసాను కాబట్టి 1 ప్లస్ ఇక్కడ పీ కామన్ తీస్తే ఏం మిగిలింది అక్కడ టీఆర్ బై 100. సో అన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా, దాన్ని బేస్ చేసుకొని టీ క్యాలిక్యులేట్ చేస్తున్నా. అమౌంట్ ఏ ఇస్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్, 63,000 రూపీస్ ఇచ్చాడు. దట్ ఈస్ ఈక్వల్ టు పీ ఇస్ ఈక్వల్ ఎంత 45,000 రూపీస్. 1 ప్లస్ టీ ఎంత టైం పీరియడ్ క్వశ్చన్ మార్క్, ఆర్ 10% బై 100. సో దీన్ని సింప్లిఫై చేస్తే 10 1s 10 10s 100. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది మల్టిప్లై లో ఉంది, మల్టిప్లై లో ఉంది కాబట్టి ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఏమైనా క్యాన్సిలేషన్స్ పోతే మల్టిప్లై లో ఉన్నప్పుడు క్యాన్సిలేషన్స్ చేసుకోవచ్చు, అడిషన్ సబ్ట్రాక్షన్ లో ఉన్నప్పుడు క్యాలిక్యులేషన్ చేయకూడదు. ఐ మీన్ ఇది బ్రాకెట్ కాబట్టి ఇది ఒక టర్మ్, ఈ రెండు మల్టిప్లై లో ఉన్నాయి. మల్టిప్లై లో ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ ఏమైనా క్యాన్సిలేషన్స్ పోతే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. హియర్ 0 0 క్యాన్సల్, 0 0 0 0, 3 zeros 3 zeros, 9 తో 9 5s 9 5s 9 45, 9 9 7s 63. నెక్స్ట్ చూడండి, ఈ 5 ఇటు వచ్చింది అనుకోండి, ఇది మల్టిప్లై లో ఉంది కాబట్టి ఈ సైడ్ వస్తే ఏమవుతుంది డివైడ్ అవుతుంది. దట్ మీన్స్ 7/5, 5 ఇంటూ సంథింగ్ అంటే మల్టిప్లై లో ఉంది కాబట్టి ఈ మల్టిప్లై ఈ సైడ్ వస్తే ఏమవుతుంది డివైడ్ అవుతుంది. దట్ మీన్స్ 7/5 ఇస్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి 10 1s 10 10s, దీన్ని సింప్లిఫై చేస్తున్నా, 10 ఇంటూ 1 10 ప్లస్ టీ బై 10 అంటే ఇక్కడ 10 1s 10, 10 ప్లస్ టీ బై 10. హియర్ అగైన్ సింప్లిఫికేషన్, డినామినేటర్ ఏమైనా క్యాన్సిలేషన్స్ పోతే క్యాన్సిలేషన్ చేయొచ్చు. 5 1s 5, 5 2s 10. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్, 7 ఇంటూ 2, 7 2s 14 is equal to 1 into 10, 10 plus 1 into t. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇప్పుడు ఈ ప్లస్ 10 ఈ సైడ్ వస్తే ఏమవుతుంది -10, అంటే ప్లస్ ఆ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది, మైనస్ ఆ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది, ఇంటూ ఆ సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది. సో ఈ ప్లస్ 10 ఈ సైడ్ వస్తే -10 అవుతుంది కాబట్టి 14 - 10 ఎంత ఫ్రెండ్స్ 4 కాబట్టి t ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే 4. ఇక్కడ సంవత్సరానికి అని ఇచ్చాడు కాబట్టి టైం పీరియడ్ ఏమవుతుంది 4 years అవుతుంది. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఎంత సమయంలో అంటే ఇక్కడ టైం పీరియడ్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 4 years అనేది కరెక్ట్ ఆన్సర్ గా మనం ఇక్కడ తీసుకోవాలి. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే అసలు ఇచ్చాడు, వడ్డీ రేట్ ఇచ్చాడు, మొత్తం ఇచ్చాడు, టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు ఫార్ములా ఏంటి, అమౌంట్ ఏ ఇజ్ ఈక్వల్ టు పి ఆఫ్ 1 ప్లస్ టిఆర్ బై 100. అమౌంట్ ఇచ్చి ప్రిన్సిపల్ ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి టైం పీరియడ్ కనుక్కోమన్నా, అమౌంట్ ఇచ్చి ప్రిన్సిపల్ ఇచ్చి టైం పీరియడ్ ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నా. సో మనము ఆ ఫార్ములాను కన్వర్ట్ చేసిన తర్వాత అవి ఇక్కడ క్వశ్చన్ లో ఏవైతే ఇస్తామో దాన్ని సబ్స్టిట్యూట్ చేసి రిమైనింగ్ మనం క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ థర్డ్ ఫార్ములా అమౌంట్ ఏ ఇస్ ఈక్వల్ టు పి ఆఫ్ 1 ప్లస్ టిఆర్ బై 100. నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం, ఎంత శాతము, టెక్స్ట్ బుక్ లోనే ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ. ఎంత శాతము అని ఇచ్చాడు, ఎంత శాతము అంటే మనకి ఏం కనుక్కోవాలి, ఆర్ ఇస్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, అంటే వడ్డీ రేట్ క్యాలిక్యులేట్ చేయాలి. అసలు 70,000 రూపీస్ కై అసలు అంటే ఏంటి, ప్రిన్సిపల్ ఇచ్చాడు 70,000 రూపీస్ ఇచ్చాడు. టెక్స్ట్ బుక్ లో చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. 2 1/2 సంవత్సరంలో, 2 1/2 సంవత్సరంలో అంటే అర్థం ఏంటి, టైం పీరియడ్ ఇచ్చాడు 2 1/2. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంది కాబట్టి ఫ్రాక్షన్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకోండి. సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఇస్తారంటే ఇయర్స్ మంత్స్ కూడా కల్పిస్తారు, అంటే 2 సంవత్సరంలో 3 నెలల కాలంలో లేదా 1 సంవత్సరము 8 నెలల కాలంలో అని కూడా ఇస్తారు. అది కూడా మోడల్ కవర్ చేద్దాం. ఓకేనా, ఇక 2 1/2 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్ దేంట్లో కన్వర్ట్ చేయాలి, ఫ్రాక్షన్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. మరి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాము, ఇక్కడ 2 2s 4, 4 plus 1 5, that is 5/2. 5/2 is nothing but 2.5 కదా, 5/2 is nothing but 2.5. అంటే ఇక్కడ 2 1/2 అంటే మీన్ ఫ్రెండ్స్ ఇక్కడ 5/2 years. నెక్స్ట్ ఏమని ఇచ్చాడు, సాధారణ వడ్డీ ఇచ్చాడు, అంటే ఏంటి ఎస్ఐ ఇచ్చాడు, ఎంత 14,000 రూపీస్ ఇచ్చాడు. సో అంతే, ఎంత శాతము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి, ప్రిన్సిపల్ ఇచ్చాడు, టైం పీరియడ్ ఇచ్చాడు, ఎస్ఐ ఇచ్చాడు. సో సింపుల్ ఫార్ములా ఎస్ఐ బేస్ చేసుకుని ఫార్ములా ఏంటి, ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు
PTR by 100. బట్ SI ఎంత ఇచ్చాడు 14,000 రూపీస్ is equal to SI is equal to P ఎంత ఇచ్చాడు 70,000 రూపీస్. T టైం పీరియడ్ 5/2 R క్యాలిక్యులేట్ చేయాలి. R by 100 ఇక్కడ ఇస్తున్నా పర్లేదు, ఎక్కడైనా పర్లేదు, అన్ని మల్టిప్లై లో ఉన్నాయి కాబట్టి దేనికి బై 100 ఇస్తున్నా పర్లేదు. క్యాన్సిలేషన్స్ ఏమైనా పోతే చూడండి, ఇవన్నీ మల్టిప్లై లో ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ ఏమైనా క్యాన్సిలేషన్స్ పోతే క్యాన్సిలేషన్స్ చేసుకోవచ్చు. హియర్ 0 0 0 3 zeros 1 2 3 zeros. నెక్స్ట్ 14 1s 14, 14 5s 70, 14 5s 14 5 70. నెక్స్ట్ ఇంకేమైనా క్యాన్సిలేషన్స్ పోతే చూడండి 5 1s 5, 5 2s 10 0. నెక్స్ట్ అగైన్ 5 1s 5, 5 4s 20. ఇంకా న్యూమరేటర్స్ ఒకసారి చూడండి 1 into R, దట్ ఈస్ R. డినామినేటర్ ఏముంది by 4, R by 4 is equal to ఈ టర్మ్ మొత్తం ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ 1. అప్పుడు R by 4 is equal to 1 అయినప్పుడు R is equal to ఏమవుతుంది 4 1s 4. హియర్ రేట్ ఆఫ్ పర్సెంట్ R is equal to వడ్డీ రేట్ ఎంత వస్తుంది అంటే 4% అనేది ఇక్కడ వడ్డీ రేటుగా చెప్పుకోవచ్చు. మరో 2 ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే ఎంత సొమ్ముపై సంవత్సరానికి 9% వడ్డీతో 3 సంవత్సరముల 4 నెలల కాలానికి సాధారణ వడ్డీ 6,000 రూపాయలు అవుతుంది అని అడిగాడు. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏమి కనుక్కోవాలని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఎంత సొమ్ముపై అని ఇచ్చాడు. ఎంత సొమ్ముపై అంటే P is equal to question mark. నెక్స్ట్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎంత సొమ్ముపై P is equal to question mark. సంవత్సరానికి 9% అని ఇచ్చాడు. 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. R is equal to 9%. 3 సంవత్సరంలో 4 నెలలు టైం పీరియడ్ ఇచ్చాడు చూడండి. అంటే దీన్ని కన్వర్ట్ చేయడం కోసం నేను ఈ ప్రాబ్లం చెప్పాను, ఆల్రెడీ ఈ మోడల్ చెప్పాను. దీన్ని కన్వర్ట్ చేయడం కోసము టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్, ఇక్కడ 3 సంవత్సరంలో 4 నెలలను ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు, సంవత్సరానికి అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నెలలను కూడా మనం దేంట్లో కన్వర్ట్ చేయాలి, సంవత్సరాలే కన్వర్ట్ చేయాలి. అంటే మంత్స్ ని ఇయర్స్ లే కన్వర్ట్ చేస్తే ఒక ఇయర్ కి ఎన్ని మంత్స్ 12 మంత్స్, 1 ఇయర్ కి 12 మంత్స్ కాబట్టి మరి ఇయర్ లే కన్వర్ట్ చేసామనుకోండి T is equal to 3 years. 4 months ని ఇయర్స్ లే కన్వర్ట్ చేస్తే దట్ ఈస్ 4/12 years. అంతే కదా, 4/12. 1 ఇయర్ కి 12 మంత్స్ కాబట్టి అప్పుడు 4 మంత్స్ ని మనం ఇయర్స్ లే కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది 4/12 years. ఇప్పుడు సింప్లిఫై చేసామనుకోండి 3 years, దట్ ఈస్ 3 ప్లస్ 4/2, 4/12. 4 1s 4 3s 4 1s 4, 4 3s అక్కడ ఏమొస్తుంది ఇక్కడ 3 ప్లస్ 1/3. 3 3s 9, 9 ప్లస్ 1 10, దట్ ఈస్ 10/3 years. అంటే మనం ఇక్కడ మొత్తం మీద ఫ్రాక్షన్ ఫార్మ్ లోకి కన్వర్ట్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి చూడండి 3 years 4 months. 4 months అంటే మనకి అక్కడే అర్థమవుతుంది ఫ్రెండ్స్. 4 months అంటే సంవత్సరానికి 12 months. 12 months లో 4 months అంటే ఏంటి 1/3 వంతు 4 4 4 అంటే 4 months 4 months 4 months అలా 3 times మనం యాడ్ చేసాం అనుకోండి 12 months వచ్చేస్తుంది. అంటే ఇక్కడ 1 year లో 4 months అనేది ఎన్నో వంతు అంటే 1/3 పార్ట్ కాబట్టి 3 years 1/3 part. 3 plus 1/3 that is 3 3s are 9, 9 plus 1 ఎంత 10/3 years. ఇప్పుడు చూడండి ఇంకా నెక్స్ట్ ఏం అడిగాడు, టైప్ సాధారణ వడ్డీ ఇచ్చాడు. సాధారణ వడ్డీ అంటే అర్థం ఏంటి, SI is equal to ఇచ్చాడు 6,000 రూపీస్. సో SI తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, టైం పీరియడ్ తెలుసు, మనం ఏం కనుక్కోవాలి P క్యాలిక్యులేట్ చేయాలి. మరి SI is equal to ఫార్ములా ఏంటి PTR by 100. SI is equal to that means 6,000 is equal to SI is equal to PTR. P ఎంత కనుక్కోవాలి, P T టైం పీరియడ్ 10/3, PT R 9 by 100 అన్ని మల్టిప్లై లోనే ఉన్నాయి కాబట్టి మనం 100 ఎక్కడ వేస్తున్నా పర్లేదు. PTR by 100 సింప్లిఫై చేస్తున్నా 10 1s 10 10s 100. ఇంకేమైనా క్యాన్సిలేషన్స్ పోతే ఒకసారి చూడండి 3 3s 9, 3 1s 3 3s again 3 1s 3 2s 6, 1 2 3 zeros 1 2 3 zeros. న్యూమరేటర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు మల్టిప్లై లో ఉన్నప్పుడు మీకు కింద కూడా చెప్పాను. P into 1 into 1 that is P is equal to denominator 10 ఉంది కదా, అప్పుడు 2000 into 10 that is 20,000 రూపీస్. అంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత వస్తుంది అంటే 20,000 రూపీస్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ కూడా మనం అప్లై చేసింది సేమ్ ఫార్ములానే, బట్ ఇక్కడ మీకు మంత్స్ ఇచ్చినప్పుడు ఇయర్స్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అంటే మంత్స్ ని ఇయర్స్ లోకి కన్వర్ట్ చేయాలంటే ఇచ్చిన మంత్స్ బై 12 వేసామనుకోండి ఆ మంత్స్ ఆటోమేటిక్ గా దేంట్లో కన్వర్ట్ అవుతుంది ఇయర్స్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే 1 year is equal to 12 months కాబట్టి. నెక్స్ట్ వన్ చూడండి, టెక్స్ట్ బుక్ లో ఇవి చెయ్యండి, సాధించండి, ఆలోచించండి అని ఇచ్చాడు. మరి ఒక్కసారి మనం కూడా ఆలోచిద్దాం. మరి ప్రాసెస్ ద్వారా వెళ్తే డెప్త్ గా ఉంటుంది, దీనికి ఏమైనా షార్ట్ కట్ ఏమైనా ఉందా
ఫార్ములా కాకుండా సింపుల్ మెథడ్ ఏమైనా ఉందనేది ఒకసారి చూద్దాం. సాధారణ వడ్డీ ప్రకారము అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారము ఎంత వడ్డీ రేటుతో అసలు 10% అసలు 10 సంవత్సరంలో రెట్టింపు అవుతుందని ఇచ్చాడు. అంటే ఇక్కడ సాధారణ వడ్డీ అప్లై చేస్తే అసలు అనేది మనకి 10 సంవత్సరములలో రెట్టింపు అవుతుందంట. అంటే 10 సంవత్సరములలో ఓకేనా, అసలు 10 సంవత్సరములలో రెట్టింపు అవుతుంది అని ఇచ్చాడు. మరి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే, ఎంత వడ్డీ ప్రకారం ఇస్తే ఓకేనా 10 సంవత్సరములకు మనం తీసుకున్న అమౌంట్ అనేది రెట్టింపు అవుతుంది అని అడిగాడు. ఇప్పుడు 10,000 ఇచ్చామనుకో, రెట్టింపు 20,000 కావాలి. అలా కావాలి అంటే మనము ఎంత వడ్డీ రేటుకి అని అడిగాడు. ఇక్కడైతే 15 సంవత్సరంలో ఎన్ని రెట్లు అవుతుందంట, 4 రెట్లు అవుతుందంట. అయితే ఎంత వడ్డీ రేటుతో అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వడ్డీ రేటుతో అయితే మనకు 15 సంవత్సరంలకి 4 రెట్లు అవుతుంది అని ఇచ్చాడు. అంటే ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సింది ఎంత వడ్డీ రేటుతో అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. మనకు కనుక్కోవాల్సింది ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. 15 సంవత్సరంలో టైం పీరియడ్ ఇచ్చాడు, ఇక్కడ 10 సంవత్సరంలో టైం పీరియడ్ ఇచ్చాడు. 4 రెట్లు అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇక్కడ రెట్టింపు అంటే 2 రెట్లు అవుతుంది, 4 రెట్లు అంటే 4 రెట్లు అవుతుంది. అంటే ఇక్కడ దీనికి సింపుల్ లాజిక్ ఏంటి అంటే ఫార్ములా ఆర్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా 100 ఆఫ్ n-1/t అనేటువంటి ఫార్ములాను మనం అప్లై చేసుకుంటే ఆన్సర్ సింపుల్ గా చెప్పేయచ్చు. ఫార్ములా ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 100 ఆఫ్ n-1/t. ఇక్కడ n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఎన్ని రెట్లు అనేది క్వశ్చన్ బేస్ చేసుకొని చెప్పేయచ్చు. ఒకవేళ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి టైం పీరియడ్ కనుక ఇచ్చాడు అనుకోండి, ఈ టైం పీరియడ్ ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఎలా, ఎంత కాలానికి అసలు 10 సంవత్సరములలో ఇక్కడ ఏమన్నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అవుతుంది. సంథింగ్ ఎలాగ ఇవ్వచ్చు అంటే సంవత్సరం అడుగుతాడు, టైం పీరియడ్ అడిగి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇస్తాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాడు. అంటే ఇక్కడ ఎంత కాలానికి అసలు ఓకేనా 5% కి 4 రెట్లు అవుతుంది అని ఇచ్చాడు. అంటే ఇక్కడ కాలం కనుక్కోవాలి. మీరు ఎలా ఇచ్చినా కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది అంటే 100 ఆఫ్ n-1/t. అక్కడ t అంటే టైం పీరియడ్ అవుతుంది, r అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది, n అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్. మరి ఇక్కడ ఒకసారి చూడండి, r కనుక్కోవాలి. ఏదో ఒక ప్రాబ్లం చెప్తున్నా, మిగతా మీరు చేయండి, నేను సెకండ్ ప్రాబ్లం చెప్తున్నా. ఓకేనా, r ఇస్ ఈక్వల్ టు 100 ఆఫ్ n-1. ఎన్ని రెట్లు ఇచ్చాడు, 4 రెట్లు అని ఇచ్చాడు. కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ n ప్లేస్ లో తీసుకోవాలి, 4 తీసుకోవాలి. 4 మైనస్ 1 3 బై టైం పీరియడ్ ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు, 15 సంవత్సరంలో ఇచ్చాడు. కాబట్టి డినామినేటర్ ఏమొస్తుంది, 15 సంవత్సరాలు 15 వస్తుంది. హియర్ సింప్లిఫికేషన్ చేస్తే 3 1s 3 5s 5 1s 5 2s 10 0 దట్ ఈస్ 20%. అంటే ఎంత వడ్డీ రేటుతో అంటే ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్, 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో. ఇవి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్రతి మోడల్ కవర్ చేశాను, ప్రతి ప్రాబ్లం కూడా కవర్ చేశాను. 7th క్లాస్ న్యూ సిలబస్ లో ఉన్నటువంటి 7th లెసన్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే ఫ్రెండ్స్, మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియోను షేర్ చేయండి. ఎవరైనా మన ఆన్లైన్ ఎగ్జామ్ లో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము ఇప్పుడే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 8341949272 కి ఇప్పుడే కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.